మాట్లాడుతూ ఉన్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. అప్పుడప్పుడు కాలం మనది కాదైనప్పుడు, కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసగొడుతుంటే చూడాలి. అప్పుడప్పుడు గ్రామ సింహాలు కూడా సింహాల లెక్క గర్జిస్తుంటే మన కర్మ చూడాలి. గ్రామసింహం అంటే ఎరికేనా మీకు? ఏంటిది? మీరు కరెక్ట్గా డిసైడ్ చేసుకోరు భయ్. కుక్కనా నక్కనా ఏదో డిసైడ్ చేసుకోరు మీరు. మొన్న అసెంబ్లీలోనేమో మీరు హరీష్ నక్క కథ చెప్పింది, విన్నారా? ఇన్లే. నేను చెప్తా ఇక మళ్ళీ ఒక్కసారి ఆ కథ విన్నారా? నేను ఒక్కసారి చెప్తాను, విననోళ్ళ కోసం చెప్తాను. వెనకటికి ఒక నక్కు ఉండేనట, ముసలి నక్క. ఇక ముక్కుకుంటా మూలుక్కుంటా అటు ఇటు తిరుగుతుండేట. యాడేమన్నా తిండి దొరుకుతుందా, యాడేమన్నా కొద్దిగా పీక్క తిందామా అని చెప్పి అక్కడిక్కడ ఇక్కడక్కడ చక్కర్లు కొట్టుకుంటూ తిరుగుతుండేనట. అయితే ఒక రోజు ఏమైంది, ఆ నక్క అటు మా సిరిసిల్ల పొంటికెళ్ళి నడుచుకుంటూ పోతుందట. పొంగ పొంగ మా దగ్గర బాగా, మా గూడూరు ప్రవీణ్ అని ఇక్కడనే ఉన్నాడు, ఎక్కడనో. ఇగో అక్కడ మా దగ్గర పద్మశాలి సోదరులు బాగుంటారు. మా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు బట్టను వేస్తారు, ఆ తర్వాత డైయింగ్ చేస్తారు. అటెనక దాన్ని మళ్ళీ ఎండబెట్టి మొత్తం మంచిగా సాఫ్ సఫాయి చేసి ఆఖరికి మొత్తానికి మార్కెట్లో అమ్ముతారు. అయితే ఒక దగ్గర మొత్తం డైయింగ్ చేసేటప్పుడు ఒక పెద్ద బాండీలా నీలం రంగు పోసిపెట్టిరట. ఆయనకి నక్క పోకుండా జారెన్ల పడ్డది. పడి లేచి చూసుకునే వరకు మొత్తం నీలం రంగు అంటింది. ఆడికెళ్ళి ఉరికింది, అట్లా జంగల్ పంట పోయింది. పోయే వరకు జంగల్లో ఉన్న మిగతా జంతువులన్నీ పరిశాన్ అయినాయట. ఇదేమో కొత్తగా ఉంది, ఏదో నీలం రంగు విచిత్రంగా ఉందని చెప్పి భయపడడం మొదలుపెట్టినాయంట. నక్క కూడా అబ్బా ఇదేదో మంచిగా ఉన్నదని చెప్పి నక్క కూడా చెప్పిందట వాడికి, నన్ను దేవుడు పంపిండు, పైకి వెళ్ళి పంపిండు, ప్రత్యేకంగా పంపిండు, అందుకే నేను ఇట్లున్నా, మీకు ఏం కావాలంటే అది నేను చేస్తా, మీరు అందరూ కూడా రేపటి నుంచి నా నాయకత్వాన్ని ఆమోదించండి, నన్ను రాజును చేయండి అన్నారట. అంటే వీళ్ళందరూ కూడా కరెక్టే, పాపం దేవుడు పంపిండు కదా అని చెప్పి ఆ నక్కని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టిరు. ఇక నక్క సంవత్సరం అయిపోయింది, 15 నెలలు అయిపోయింది, రోజు మొరుగుడు మొరుగుడు ఒర్రుడు ఒర్రుడు, రోజు ఒకటే. ఆఖరికి 15 నెలలు అయినాక ఒకరోజు వానకాలం వచ్చింది. ఆ నక్క టైం బాగలేక బయటికి పోయింది, ఆయన వాన షురు అయింది. రాళ్ళ వాన కొట్టింది, సంపుడు చంపే వరకు రాళ్ళ వాన. ఏమవుతుంది వానలో? రంగంతా పోయింది. రంగంతా పోయి ఆయన నక్క చూసుకోలేదు, తిరిగి మళ్ళీ వాపసు వచ్చింది. అందరు చూసిరు, రంగు పోయింది, నక్క నిజ రూపం బయటపడ్డది. ఇక తర్వాత ఏమవుతుంది? ఈపు చింతపండు అయింది. తర్వాత ఉరికిచ్చి 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 ఊరు అవతలికి చంపారు. నేను ఎవరి గురించి చెప్తున్నామని అర్థమైందా? నేను ఒకరి గురించి చెప్పాలి, ఇద్దరి గురించి చెప్పిన. కాంగ్రెస్ బీజేపీ రెండు దొందే. ఈళ్ళలో మంచోళ్ళు, ఆలేదో లంగలు కాదు, ఇద్దరు లంగలే. మోడీ గారు ఏం చెప్పిన 2014లో, भाइयों बहनों आप सभी लोग मित्रों आप सभी लोग मुझे वोट दो, मैं जन धन खाता खुलवाऊंगा, आप सबको 15 लाख धन डाल दूंगा. पढ़े 15 लाख 15 लाख పడాలి. కానీ మనకు ఎందుకో కానీ మరి బీజేపీ ఓట్లు అయితే బాగానే గుద్దుతురు. కరీంనగర్లో 15 లాఖ లేదు, 15 రూపాయలు కూడా లేదు, వచ్చింది లేదు, చేసింది లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వచ్చినాయా ఉద్యోగాలు? రాలే. అక్కడ ఆ మోసం, ఇక్కడ 6 గ్యారంటీలు, 420 హామీలు, 420 మాటలు, ఇక్కడ ఈ మోసం. అందుకే నేను చెప్పిన నక్క కథ ఒక కాంగ్రెస్ గురించో రేవంత్ రెడ్డి గురించో కాదు, ఇద్దరి గురించి. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళే. ఈ మోసం నిన్నయాల చాలైంది కూడా కాదు. భారతీయ జనతా పార్టీ 1998లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు